ఢిల్లీలో పేలుడు ధాటికి ఇక దేశవ్యాప్తంగా కూడా హైలైట్ కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో మొత్తం ఎక్కడికక్కడ చెకింగ్స్ జరుగుతున్నాయి. విశాఖ అంతటా కూడా చెకింగ్స్ జరుగుతున్నాయి. వైజాగ్ నుండి తాజా సిట్యుయేషన్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. నేపథ్యంలో విశాఖ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రధాన కూడళ్లలో బస్టాండ్లలో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం తాడ్చిలపాలెం జంక్షన్ లో ఉన్నాం. ఇక్కడ ఆర్టీసీ బస్సును కూడా ఆపి లోపల క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ ప్రయాణికులు లోపల నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నారు, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి లగేజ్ ను కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేసి వెరిఫై చేస్తారు. ఎందుకంటే మరో 2-3 రోజుల్లోనే భాగస్వామ్య సదస్సు జరగబోతుంది. రేపటి నుంచి విఐపీల తాకిడి విశాఖకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలోని పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తమయ్యారు, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ పోవడం తర్వాత మరింత అప్రమత్తమయ్యారు పోలీసులు. విశాఖలోని ప్రధాన కూడళ్లతో పాటు వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. అనుమతులు కాని వారిని ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఎందుకంటే ఏపీలోనే అతిపెద్ద నగరం విశాఖ ఆర్థికంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలోని భారీ స్థాయిలో పర్యాటకులు కూడా వస్తూ ఉన్నారు. అయితే ఏ క్షణంలో ఏమైనా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తం, ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమై పూర్తి స్థాయిలో అనుమానము క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో పేలుడు జరిగింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఒకవేళ ఎక్కడైనా ఎటువంటి ఆపద రాకముందే అప్రమత్తంగా పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తున్నారు, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదే 2-3 రోజుల్లోనే భాగస్వామ్య సదస్సు కూడా విశాఖలో ఉన్న నేపథ్యంలోనే మరింత అప్రమత్తమైన పోలీసులు అనుమానం కూడా శోధిస్తున్నారు, నిఘా పెంచారు. ఎక్కడెక్కడ వాహనాలు తనిఖీ చేస్తూ అనుమానితులను ప్రశ్నిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీనే విశాఖపట్నం. ఢిల్లీ పేలుడు ఘటనతో అలర్ట్ అయ్యారు హైదరాబాద్ సిటీ పోలీసులు. నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వాహన తనిఖీలు మొదలుపెట్టారు. వాహనాల తనిఖీలు చేయడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో తనిఖీలపై మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మరింత సమాచారం అందిస్తారు. ఢిల్లీ పేలుళ్ల అనంతరం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలను అలర్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్సుతో పాటు హైదరాబాద్లోని ప్రతి గల్లీని పోలీసు అధికారులు అయితే స్కాన్ చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగర కమిషనర్ సజ్జనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు గల్లీ జల్లెడ పడుతున్న పరిస్థితి. ఒక పక్క హోటల్స్, మరోపక్క లాడ్జ్లు కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుతో పాటు ఆర్టీసీ వాహనాలను కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రంతా ఈ తనిఖీలు నిర్వహిస్తామని కూడా ఒక పక్క హైదరాబాద్ కమిషనర్ చెప్పొస్తున్నారు. మరోవైపు ప్రధానంగా లాడ్జ్లు కావచ్చు, హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బస్సులను కూడా పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి, ఎక్కడైతే సస్పెక్ట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసి అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. హైదరాబాద్లోని ప్రధానంగా నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్తో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు దృశ్యాల్లో ఏదైతే వాహనాలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయో ఆ వాహనాలు కూడా పూర్తిగా సామాన్లు ఏమున్నాయనేది కూడా డిక్కీలు ఓపెన్ చేసి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక తనిఖీలు డైరెక్ట్గా డీసీపీ స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. సార్, మీరైతే గంటల తరబడి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు సార్, ఈ తనిఖీలు ఎంతసేపు వరకు కొనసాగుతాయి? ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి పేలుళ్ళని దృష్టిలో పెట్టుకొని దృష్ట్యా మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు నగరం మొత్తంలో కూడా విస్తృతమైన తనిఖీలు జరుగుతున్నాయి. లాడ్జెస్ చెకింగ్స్ చేస్తున్నాము, షెల్టర్ ప్లేసెస్ చూస్తున్నాము, తర్వాత వెహికల్ చెకింగ్ నడుస్తున్నది. సో మొత్తం సిటీ అంతా కూడా, నగరం అంతా కూడా అలర్ట్గా ఉన్నారు ఆల్ పోలీస్ ఆఫీసర్స్. పబ్లిక్ కూడా మాకు సహకరించాలి. ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ, అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ ఏమైనా కనిపించినప్పుడు ఇమీడియట్గా పోలీస్కు వాళ్ళు దాన్ని ముట్టుకోకుండా ఇమీడియట్గా మాకు సమాచారం ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో హైదరాబాద్ సేఫ్ సిటీ ఇది. హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇంతకుముందు గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో ఎటువంటి సంఘటనలు జరగకుండా కాపాడటానికి మా కమిషనర్ గారు పూర్తిగా దీని మీద ఫోకస్ చేస్తున్నాము. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ప్రజలకు హామీ ఇస్తున్నాం. ప్రత్యేకంగా నగర కమిషనర్ సజ్జనర్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు అయితే పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒక పక్క చూడొచ్చు, ఇది హైదరాబాద్లోని ప్రధాన రహదారి. ఒక పక్క ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి హైదరాబాద్ సిటీలో ఇంటర్ ప్రధాన రహదారి. పూర్తిగా వాహనాల్ని తనిఖీలు చేస్తున్నారు. ఒక పక్క
సిటీలోని నలుమూలల నుంచి వచ్చే వాహనాలు కూడా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించి పోలీస్ అధికారులు అయితే సున్నితంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. లాడ్జులు, హోటల్తో పాటు ప్రతి హైదరాబాద్ గల్లీని స్కాన్ చేస్తున్న పరిస్థితి. ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలని కూడా తనిఖీలు చేస్తున్నారు. ఏదన్నా ఇతర వస్తువులు తీసుకెళ్ళినా కూడా దాన్ని పూర్తిగా డాక్యుమెంట్స్ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి. స్వయంగా డీసీపీ టాస్క్ ఫోర్స్ ఇక్కడ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. బహుశా హైదరాబాద్ చరిత్రలో గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ సస్పెక్ట్ వ్యక్తులను కూడా గతంలో ఇక్కడ అరెస్ట్ అయ్యారు. కాబట్టి హైదరాబాద్ ఎక్కడైనా దేశవ్యాప్తంగా ఏదైనా పేలుళ్ళు జరిగితే గతంలో కొన్ని సందర్భాల్లో అయితే దాని మూలాలు అయితే హైదరాబాద్లో వచ్చాయి. కాబట్టి హైదరాబాద్ పూర్తిగా అలర్ట్గా ఉంది. నగర కమిషనర్ ఆదేశాల మేరకు ఇక్కడ మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ తనిఖీలు పూర్తిగా రాత్రి అంతా కొనసాగుతుంది అనేది కూడా డీసీపీ టాస్క్ ఫోర్స్ అయితే చెప్పొస్తున్న పరిస్థితి. కెమెరా వెంకట స్వామితో నూరు మొహమ్మద్, TV9 హైదరాబాద్. ఢిల్లీ పేలుడుతో మొత్తం ఎక్కడ చూడు ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తమై రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలతో పాటు రైల్వే స్టేషన్స్లో కూడా తనిఖీలు కొనసాగిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ఈ సాయంత్రం 6:52 జరిగింది ఈ పేలుడు. 13 మంది మృతి చెందారు, 30 మందికి పైగా గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో ఈ ఘటనతో ప్రతి ఒక్క నగరంలో కూడా హై అలర్ట్ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడ తనిఖీలు జరుగుతున్నాయి అన్నది మనం చూడొచ్చు. హైదరాబాద్, ఎస్, ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్తో ఒక్కసారిగా ముంబై, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో వెంటనే అలర్ట్ అయిపోయారు. పోలీసులు రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ వాహనాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రధాన ఏరియాస్లో ముఖ్యంగా ఫోకస్ చేశారు. ఇటు నలుమూలలా కూడా ఫోకస్ చేయడంతో పాటు వేరే రాష్ట్రాల నుండి హైదరాబాద్లోకి ప్రవేశించే వాహనాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే వాహనాల్ని ముందు కదిలిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇటు సెకండ్ బాక్స్ లో విశాఖలో జరుగుతున్న తనిఖీలకు సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీ చేసి అక్కడి నుంచి పంపిస్తూ ఉన్నారు. ఇక విజయవాడలో డాగ్ స్పాట్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. అన్ని స్టేషన్స్లో కూడా, అన్ని స్టేషన్ల పరిధిలో ఉన్న ఏరియాస్లో కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇటు తిరుపతిలో కూడా చాలా క్షుణ్ణంగా వాహనాల్ని తనిఖీ చేసిన తరువాతే ముందుకు పంపిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క చోట, కర్నూలు, ఒంగోలు, ఇలా ప్రతి ఒక్క చోట కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.